నేల పర్సెంటేజ్ అనేది తగ్గుతుంది నేల బెంచ్ నేల బెంచ్ అనేది స్టాండ్ ఆఫ్ లివింగ్ బట్టి 60% ఉండాలంటున్నాను. తగ్గింది బాధపడుతున్నాను. తగ్గింది. మరి ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ అన్ని రాను పోతున్నాయి, పోయి ఇంకా మల్టీప్లెక్స్ అన్ని పెరుగుతున్నాయి. మరి ఇంకా ఫ్యూచర్ ఇంకా ప్రాబ్లం అవ్వచ్చుగా మీకు? ఫ్యూచర్ లో ఇంకా ప్రాబ్లం కాదండి, రాను మేము అలవాటు పడతాం. ఓకే, మా ప్రజలు అలవాటు పడతారు. ఓకే, అయితే నేనేమంటానంటే రాను మల్టీప్లెక్స్ వచ్చినా సరే స్టాండ్ ఆఫ్ లివింగ్ దృష్ట్యా రేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటున్నాను నేను. ఓకే, నేలకి బాల్కనీకి ఒకే రేటు పెట్టొద్దు మీరు. కచ్చం పాయింట్. కుర్చీకి బెంచ్కి ఒకే రేటు పెట్టొద్దు మీరు. సేమ్ టైం ఎన్ని మీరు చెప్పిన టైప్ ఆఫ్ థియేటర్ రానివ్వండి, నేల బెంచ్ అనేది స్టాండ్ ఆఫ్ లివింగ్ బట్టి ఆ శాతం ఉండాల్సిందే. మినీ థియేటర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది అనుకోండి ప్రజల్లోని, ఓ సింగిల్ పెట్టండి హ్యాపీ. ఇవాళ రైల్లో మీరు ఎందుకు ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాసు ఎందుకు పెడుతున్నారు మీరు? ఒకటే పెట్టండి లైను. అది నేను కోరుకుంటున్నా. ఆ కంఫర్ట్ ప్రజలకు ఇవ్వండి, అలాగే థియేటర్ కూడా ఒకటే కంఫర్ట్ జనంకి ఇవ్వండి, అందుబాటులో ఉండే రేటు పెట్టి. ఓకే, అలా కాకపోయినా మినీ థియేటర్స్ మీరు ఎంకరేజ్ ఒప్పుకుంటారా? మినీ థియేటర్స్ ఆలోచన మంచిదే కదా సార్, చాలా మంచిది కదా. ఇప్పుడు మినీ థియేటర్స్ పెడతామని మనం ఇప్పుడు నేనేంటి అంటున్నానంటే మనస్ఫూర్తి చెప్తున్నాను, తెలంగాణ గవర్నమెంట్ని, కేటీఆర్ గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, తుమ్మల నాగేశ్వర గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తానండి. ముందు కేసీఆర్ గారి గవర్నమెంట్ని నేను ఎక్కడ అభినందిస్తానంటే కేసీఆర్ గారిని ముఖ్యంగా స్పందించింది. ముందు ఇండస్ట్రీ మొత్తం అందరినీ రమ్మంది, నన్ను పిలిచారండి. ముందు గవర్నమెంట్ స్పందించి సినిమాని ఒక పరిశ్రమ గుర్తించి గౌరవించింది. మీ సమస్యలకు చెప్పండి, మేము ఏం చేయాలి చెప్పండి అని అడిగింది. అడగడమే కాదు, అన్న టైం ప్రకారం ఆవేళ కేటీఆర్ గారు చెప్పారు, మేము కమిటీ వేస్తాం, ఆ కమిటీకి మీ రిప్రజెంటేటివ్ ఇంతమంది రండి, మీ సమస్యలు చెప్పండి, మేము చర్చిస్తాం, వాటి ది బెస్ట్ మేము చేస్తామని చెప్పారండి. అలాగే కేటీఆర్ గారు అన్నట్టు మళ్ళా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీఆర్ గారు, తుమ్మల నాగేశ్వర గారు, మా గురు దాసనారాయణ గారు, సురేష్ బాబు గారు, సునీల్ నారాయణ గారు, ఎన్ శంకర్ గారు, తమ్మడి భద్ర గారు, ఇలా చాలామంది కమిటీ పెద్దలు అందరూ మీట్ అయ్యారు. ఆశేష్ గారు చాలా హ్యాపీ కదా, అది కొన్ని సమస్యలు వాళ్ళు తీర్చారు, వెరీ హ్యాపీ, ముందు స్పందించారు. ఆ దశలో ఇంకా మేము కేటీఆర్ గారిని, తలసాని శ్రీనివాస్ గారిని, ముఖ్యంగా కేసీఆర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే ఆక్యుపేషన్ పర్సెంటేజ్ ఒకటి, ఈ నేల బెంచ్ టికెట్ అనుకున్నాం కదండి, రేట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఆ సీట్ శాతం పెంచినట్టుగా దానికి ఏం సార్. అలాగే ముఖ్యంగా స్మాల్ థియేటర్స్ ఎక్కడైతే ఉన్నాయి ఊరు వాడ చేస్తే చాలా మంచిది కదండి. అండ్ సింగిల్ విండో విధానం అది కూడా చేసిందండి. అలాగే ఇవాళ టికెట్ అవే అనుకోండి సార్, దాన్ని ఏమంటారు సార్, అది అంటే అలా కుడితే వచ్చేస్తుంది ఆన్లైన్ బెస్ట్ కదా. ఆన్లైన్ ఎప్పుడైతే పెట్టిందో ప్రతి ఒక్కరు తెలిసిపోతుందా ఏ థియేటర్లో ఎన్ని టికెట్లు అమ్ముడేవే అన్నది, ఎంతమంది చూసారు అన్నది, మోసానికి బాగుండదు కదా. అవన్నీ పెడితే చాలా గొప్ప కదండి. సో అన్నిటిని మించి సగటు ఇండస్ట్రీని కాపాడడం కోసం నేను ఇప్పటికీ ఎగైన్ మరీ నేను గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తుంది అంటే లీజ్ సిస్టమ్ ఎత్తేయాలండి. అబ్నార్మల్ రెంటల్ సిస్టమ్ అది ఉండకూడదండి. లీజ్ సిస్టమ్ అంటే సార్, మీరు థియేటర్ ఓనరు, నేను ప్రొడ్యూసర్ని, మన ఇద్దరి మధ్య డిస్ట్రిబ్యూటర్ గారు ఉండేవారు. ఇంతకుముందు మీ థియేటర్ రెంట్ ఒక 25,000 ఉండేది. ఎప్పుడైతే లీజ్ దాడి వచ్చాడో ఆ 25% నుంచి తన కష్టపడుతున్నాడుగా, తన లాభం వేసుకోవాలిగా, తన కష్టపాలు వేసుకోవాలిగా, ఇంకో 25,000 పెంచుతున్నాడు. నేను 50,000 అవుతుంది. ఈ 50,000లో 25,000 నిర్మాతకు రావాల్సింది. అది ఈజ్ లూజింగ్ దట్. కాబట్టి దాన్ని నిర్మాత డిస్ట్రిబ్యూటర్ షేర్ చేసుకునేది మళ్ళీ లీజ్ దాడు వచ్చి షేర్ చేసుకోవడం వల్ల ఇంతకుముందు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సినిమా అంటేనే తీసేది చూసేది కదా. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ మాస్టర్ చుట్టూ వాడుతూ ఉండాలి కదా. కాబట్టి నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటర్ షేర్ చేసుకుంటుంది. మళ్ళీ లీజ్ దాడు రావడం వల్ల 4వ వ్యక్తి వచ్చి షేర్ చేసుకుంటున్నాడు, ఆయన కష్టం వేసుకుంటున్నాడు. ఆ కష్టం నిర్మాతకి, డిస్ట్రిబ్యూటర్కి, ఎగ్జిబిటర్ రావాల్సింది, ముఖ్యంగా నిర్మాత రావాల్సింది, అది మిస్ అవుతుంది. కాబట్టి లీజ్ సిస్టమ్ ఎత్తేయాలని నేను విజ్ఞప్తి చేశా బ్రదర్. అలాగే సేమ్ టైం గవర్నమెంట్ ఒక థియేటర్లో మీరు చూడండి, థియేటర్ ఏం ఫెసిలిటీస్ ఇస్తుంది. 1 వీక్ కానీ 1 మంత్ కానీ 1 వీక్కి రెంట్ల ఖర్చు ఎంత అవుతుంది, ఏసీకి ఎంత అవుతుంది, చూడడానికి ఎంత అవుతుంది, క్లీన్ చేయడానికి ఎంత అవుతుంది కరెక్ట్గా తెలుసుకొని
ఎంత రెంటేసి నిర్మాతకి మరలా ఎగ్జిబిటర్కి ఎంత లాభం వేస్తే కష్టఫలం దక్కుతుంది అది వేసుకొని కరెక్ట్ రెంట్ గవర్నమెంట్ నిర్ణయించాలండి. అబ్నార్మల్ రెంట్స్ వీటి వల్ల ఏంటంటే సగటు సినిమా బాగా దెబ్బతినిపోతుందండి. ది సేమ్ టైం గురుగారు మీరు చూసుకోండి, ఇప్పుడు భారీ సినిమాలన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి మీకు? పండగ హాలిడేసు, పబ్లిక్ హాలిడేసు, విజయదశమి హాలిడేసు, క్రిస్టమస్ హాలిడేసు కదండి. భారీ సినిమాలు అప్పుడు రిలీజ్ అవుతున్నాయి. సగటు సినిమాలు ఆ టైంలో రిలీజ్ అవుతాయి చెప్పండి. ఇప్పుడు మ్యాక్సిమం సగటు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎందుకు భారీ సినిమాలు ఎవరు థియేటర్ దొరుకుతున్నాయి కాబట్టి. సగటు సినిమా కూడా చాలా ఎక్కువ అవడం వల్ల అన్ని ఇప్పుడు రిలీజ్ చేయడం వల్ల కొన్ని సినిమాలు థియేటర్ కూడా సరిగ్గా దొరకట్లా. మళ్ళీ ఎత్తేస్తారు, పుంజుకుంటే ఎత్తేస్తారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఓ రకంగా ఇవన్నీ మేకపోతే బలిచ్చినాడు కదా అమ్మోరికి. సో నేనేమంటానంటే స్టార్స్ సినిమాలని ఎప్పుడైనా జనం చూస్తారు, బికాస్ దే ఆర్ స్టార్స్. కాబట్టి ఈ సెలవుల యొక్క ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో చిన్న సినిమాలకి సగటు సినిమాకి ఇవ్వండి అంటున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా. ది సేమ్ టైం ఎంసీలు ఎత్తేయాలండి. అంటే మెయింటైన్ ఛార్జెస్ టికెట్ మీద ఓ ₹2 ఇవ్వాలి, మెయింటైన్ ఛార్జెస్ ఇస్తున్నారండి. ఆ మెయింటైన్ ఛార్జెస్ గోస్ టు థియేటర్ ఓనర్ అండి. ఇప్పుడు మీకు హౌస్ఫుల్ అయితే 1000 మంది జనం ఉన్నారనుకోండి, 1000 రీడ్లు ఎంత? 2000. 4 షోలకి ఎంత? 8000. మ్యాక్సిమం రెంట్ పైన డబ్బు అది వచ్చేస్తుందిగా. ఆ ఎంసీలు ఉండడం వల్ల ఏమవుతుందండి, మీకు భారీ సినిమాలు ఏమైతే పడతాయో ఆ పడినప్పుడు మ్యాక్సిమం జనం ఉంటారు కాబట్టి ఎంసీలు బ్రహ్మాండంగా వస్తాయి కాబట్టి హ్యాపీగా అవి ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ దశలో మీకు సగటు సినిమా ఎక్కడ వేస్తారండి? ఆ సగటు సినిమా మీకు 10%తోనూ 20%తోనూ స్టార్ట్ అవుతుంది. అది బాగుందని టాక్ స్ప్రెడ్ అయితే అక్కడి నుంచి కనీసం అది పిక్కపోవడానికి 1 వీక్ టైం పడుతుంది. అలాగే 1 వీక్ ఆ రోజుల్లో ఉంచేవారు కాబట్టి మనం శంకరబాణం చూసాం, మనం మాతృదేవం చూసాం, ఓ మనుషుల మారాలు చూసాం. ఇప్పుడు ఉంచుతారా సార్ అలాగా? పిక్కపోతున్న డేస్లో ఓ భారీ సినిమా వస్తే తీసేయండి. కానీ మార్కెట్ అయిపోయింది ప్రతిదీ కూడా. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే సగటు సినిమా సరిపోతుంది గురువారు. ఎంతమంది ఉంచుకోగలుగుతారు థియేటర్? డబ్బు ఉన్నవాళ్ళు, రెంట్లు కట్టగలిగే వాళ్ళు మొత్తం అందరూ ఉంచగలుగుతారు. టాక్ స్ప్రెడ్ అవుతున్నా ఇంకో భారీ సినిమా కోసం అక్కడ ఎగ్జిబిటర్ తీసుకుని ఈ లీజ్ దాడు ఇంకో సినిమాని తీసుకుంటే ఈ చిన్న సినిమానో సగటు సినిమానో పిక్కపోతున్న సినిమానో ఎక్కడ ఉంచుతారని తీసేస్తారండి. కాబట్టి ఈ రకంగా ఓ మంచి సినిమాకి దెబ్బ, సగటు నిర్మాతకి దెబ్బ కదండి. కాబట్టి ఇవన్నీ నేను ఇక్కడ ఎవరిని పర్సనల్గా నేను ఎవరిని విమర్శించట్లేదండి. ఆ నలుగురు నేను ఆ నలుగురు అన్నట్టు తప్పది. ఇప్పుడు ఇవాళ నా సినిమాకి ఏషియన్ సునీల్ గారు నాకు 50% ఇచ్చారండి, సురేష్ బాబు గారు 50% ఇచ్చారండి, దిల్ రాజు గారు నాకు 50% ఇచ్చారండి. నాకు ఇచ్చారండి. కానీ నేనేమంటానంటే ఇచ్చారని వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా కరెక్టే, కానీ సిస్టమ్ని ఎగిరిస్తున్నాను నేను. సిస్టమ్ ఇస్ నాట్ కరెక్ట్. వాళ్ళే కాదు లీజుదారులు. ఈ మాట తెలంగాణలో చాలా మంది లీజుదారులు ఉన్నారు, మా ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ చాలా మంది లీజుదారులు ఉన్నారు, మా రాయలసీమలో చాలా మంది లీజుదారులు ఉన్నారు. అందుకని నేను టోటల్గా సిస్టమ్గా ఎగిరిస్ట్ అండి. ఇంకా పాయింట్ బ్రదర్, సిస్టమ్ పోతే ఏమవుతుందంటే ఆ మిగులు లాభం ఏమవుతుందో, నాలో తీసుకునే ఆ లీజు లాభం ఏమవుతుందో అది నిర్మాతకు వస్తున్నాను మీకు. నేను ఏముందన్న 10 సెంటర్లు 10,000 వస్తే ఎంత? 10-20,000 వస్తే ఎంత హ్యాపీ. అలా ఎన్ని సెంటర్లు ఉన్నాయండి? నిర్మాత సేవ్ అయిపోవడం అది నా విజ్ఞప్తి అండి. ఆ దశగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ వారిని, ఫిల్మ్ ఛాంబర్ వారిని, ముఖ్యంగా గవర్నమెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మాటను మీరు ఆ నలుగురు అనే వ్యక్తులతో ఎప్పుడైనా అంటారా? ఆ నలుగురు అనే వ్యక్తులు నేను ఎప్పుడు అనలేదు, గుర్తుపెట్టుకోండి. మీరు అనలేదు, మీరు ఇలాంటి టాపిక్స్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ గా వారి ముందు అన్నాను. నేను ఈ లీజ్ సిస్టమ్ వద్దండి, దాని ఎగ్నెస్ట్ మనం ఫైట్ చేద్దాం. నేను సురేష్ బాబు గారు అన్నాను, నేను అల్లు అరవింద్ గారిని అన్నాను, దిల్రాజు గారిని అన్నాను, సునీల్ గారితో కూడా చెప్పాను. వారేమంటారు, మనం కన్నా ఇప్పుడు ఇలా తీసుకుపోతే ఏ రిలయన్స్ వాడు వస్తాడు నానుముతాను అంటారు ఆయన. నేనేమంటాను, రిలయన్స్ వాడు వస్తే రిలయన్స్ వాడు చాలా కార్పొరేట్ సెటప్. మీకు బొంబాయిలో రిలయన్స్ వాడు చాలా తెలివైనడు కదా ఆయన. జనంకి ఏం కావాలో అన్నీ ఆయన ఉత్పత్తి ఆ వ్యాపారాలు చేస్తుంటాడు ఆయన. అక్కడ మన నాయి బ్రాహ్మణులు చేసే వృత్తి ఉందో దానికి కూడా రిలయన్స్ వాడు ఎంటర్ అయిపోయాడు. అక్కడ బొంబాయిలో నాయి బ్రాహ్మణులు అందరూ అమ్మోగారిని ఫైట్ చేశారు, వాళ్ళు అక్కడ కాపాడుకున్నారు. రిలయన్స్ దే ఫాట్, దే సక్సీడ్.
సో మన ఇండస్ట్రీ ముఖ్యం. కాబట్టి మీరు ఇండస్ట్రీ పెద్దలు, మనం అలా రిలయన్స్ వస్తే మనం ఫైట్ చేద్దాం, కార్పొరేట్ వస్తే మనం ఫైట్ చేద్దాం, మన తల్లిని మనం కాపాడుకుందాం చెప్పా. ఇప్పుడు ఎన్ని చర్చలు జరుగుతున్నాయి బ్రదర్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ పరంగా ఆలోచిస్తుంది. అప్పుడు ఏదైనా సరే మంచి జరగాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే ఓకే సరే, ఫైనల్గా మీ దండకారణ్యం సినిమా గురించి 2 మాటలు చెప్పండి. ఒకే మాట చెప్తాను సార్, దాని రిపోర్ట్ ఏంటి? ఫైనల్ రిపోర్ట్. దండకారణ్యం సినిమా చాలా బాగుంది, గొప్ప సినిమా తీసుకోండి నానుమూర్తిని అందరూ చూసుకోండి, అందరూ మెచ్చుకుంటున్నారండి. అయితే ఇప్పుడు నా సినిమాకి ఎందా చెప్పాను మీకు, నేల పెంచి టికెట్ తక్కువ ఉండడం వల్ల ఇలాంటి సినిమాల్ని నన్ను ఆదరించే జనం, ముఖ్యంగా ప్రేక్షకులు వాళ్ళే ఎక్కువ కాబట్టి ఇంకా పై టికెట్ తెగపోవడం వల్ల కమర్షియల్గా పెద్ద రేంజ్ రావట్లా. పై కూడా టికెట్ దిగితే టికెట్ కాస్ట్ లేదు ఎక్కువ కాబట్టి కమర్షియల్ రేంజ్ పెరుగుతుంది. ఇప్పుడు సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు కాబట్టి పికప్ అవుద్దని ఆస్తున్నానండి. అక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్. అలాగే చూసిన మేధావులు, బుద్ధిజీవులు, ప్రజలు, ప్రేక్షకులు కూడా చాలా మంచి సినిమా తీసి మెచ్చుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. పాటలు చాలా బాగున్నాయి అంటున్నారు, సినిమా చాలా బాగుంది అంటున్నారు. ఎన్నిటిని మించి ఈ చిత్రం ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ రోజున భారతదేశంలో 13-14 రాష్ట్రాల్లో దండకారణ్యం ఆవహించింది భౌగోళికంగా. వెరీ బిగ్ ప్లేస్. భారతదేశానికి గుండెకాయ దండకారణ్యం. దండకారణ్యం అంటే పచ్చని చెట్లు, అడవి, బీభత్స నదులు, ఆక్సిజన్. దండకారణ్యం పచ్చగా ఉన్న నాడే ఇక్కడ వర్షాలు బాగా పడతాయి. ఆ నదులు సంగమం బీభత్సం, మామూలుగా దేశానికి హెల్ప్ అది. అలాగే అక్కడున్న మూలవాసులు ఆదివాసీలు, ఆదివాసీల పాదాల కిందని ఆ దండకారణ్యంలో సహజ సంపద, అది ఇనుపు ఖనిజమా, బొగ్గ, బ్యాక్సైటా, డోలమైటా, వాట్ నాట్ ఎవ్రీథింగ్, మనులు, మాణిక్యాలు, సమస్త సహజ సంపద ఉందండి. అంత గొప్ప రిచ్ ప్లేస్ దండకారణ్యం. అలాంటి దండకారణ్యం ఈవేళ ఆ మూలవాసుల సంపద మూలవాసులు చెందకుండా వనరుల దోపిడీ జరుగుతుంది అభివృద్ధి పేరు చెప్పి. దానికి వ్యతిరేకంగా భారతదేశం రాజ్యాంగం మా ఆదివాసులకి ఏం రైట్స్ కల్పించిందో, షెడ్యూల్ 5, 5D, షెడ్యూల్ 6, అబవ్ ఆల్ 1 of 70 యాక్ట్, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. మా సంపద మాకే దగ్గర చేయండి. ఈ దేశ సంపద ఈ దేశ వాసులే అనుభవించడం చేయండి. అంతేగాని దీన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, కార్పొరేట్ పరం చేయొద్దు, బహుళ పరం చేయొద్దని ఆదివాసులు ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళకి అండాదండగా ఉద్యమకారులు పనిచేస్తున్నారు. అలా చాలా ఉద్యమాల్ని అణచివేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందండి, మిలిటరీని, పోలీసుని పంపుతుందండి. సో వార్ ఫ్రంట్లో మిలిటరీ, పోలీసులు ఉన్నారు, నక్సలైట్స్ ఉన్నారండి, ఆదివాసులు ఉన్నారండి. దీనివల్ల ఏమవుతుందండి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానంగా ఎదురుగా ఫైట్ చేస్తున్న నక్సల్స్ ఏమైతే ఉన్నాయో, అలాగే ప్రభుత్వ ఆర్డర్స్ పాటిస్తూ డ్యూటీ వస్తున్న పోలీసు జవాన్లు ఎవరైతే ఉన్నారో, దే ఆర్ కిల్లింగ్ ఈచ్ అదర్. ఫర్ హూస్ సేక్, ఫర్ విచ్ సేక్, ఆఫ్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్. ఇద్దరు తల్లి బిడ్డలు, ఒక అమ్మ కడుపును పుట్టిన బిడ్డలు, ఒక నక్సలైట్, ఒక పోలీస్ జవాన్లు. వాళ్ళిద్దరు చచ్చిపోతుంటే మనందరికీ బాధ ఏదండి. మన అన్నదమ్ములు, మన అక్కజల్లు, అమాయక ఆదివాసులు చనిపోతున్నారండి. కాబట్టి ఇలాగ చనిపోకూడదు, ఈ మానహోమం జరగకూడదు, దండకాన్ని ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి శాంతిని జరపండి అని నేను విజ్ఞప్తి చేసిన సినిమే ఈ దండకారణ్యం అండి. ముఖ్యంగా ఇంకో విజ్ఞప్తి ఏంటంటే సారు, ఇవాళ భారతదేశంలో రాజధాని ఢిల్లీలో ఏదైనా చిన్న సంఘటన జరిగితే పార్లమెంట్లో అధికార పక్షం అపోజిషన్ బీభత్సంగా ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు, పోడియం కూడా దూకేసి ఓడగలుగుకుంటున్నారే. అలాంటిది 13-14 రాష్ట్రాల్లో ఇమిడి ఉన్న ఇంత గొప్ప ప్రదేశమైనటువంటి దండకారణ్యం, ఇంత బీభత్సంగా ఉన్న భారతదేశ గుండెకాయ దండకారణ్యం, ఇంత అగ్నిగుణం ఉంటే ఈ అధికార అపోజిషన్ పార్టీలు ఎందుకు పార్లమెంట్లో డిబేట్ చేయవు? మస్ట్ పుట్ డిబేట్. ప్రశాంత వాతావరణం కావాలి, దానికోసం ఈ రోజు మీరు ప్లే చేయండి అని విజ్ఞప్తి చేసేది దండకారణ్యం. ది సేమ్ టైం మన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్గా ఒరిస్సా వెళ్ళినప్పుడు కొరాపుట్లో ఓ నక్సలైట్స్ ద్వారా మీ భుజాన్ని తుపాకులు దించేసి చర్చలు రండి, మనం శాంతిలు జరుపుదాం అన్నాడు ఆయన. నేను రాజ్నాథ్ సింగ్ గారు నేను విజ్ఞప్తి చేస్తానంటే, వాళ్ళ భుజాల మీద తుపాకులు ఉన్నాయి కాబట్టి కదా మీరు శాంతించలు అంటున్నారు. భుజాల మీద తుపాకులు లేకపోతే మీరు శాంతిలు జరుపుతారా వాళ్ళతో? కాబట్టి ఎటువంటి షరతులు పెట్టకుండా
బేషరతుగా ఉద్యమకారులతో, ఆదివాసీ నాయకులతో, పోలీసు మిలిటరీ హెడ్లతో, ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, మీరు దాన్ని చర్చలు జరపండి. కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఇంప్లిమెంట్ చేయండి. దండకారణ్యంలో ప్రశాంత వాతావరణం చేయండి. దేశాన్ని ప్రశాంతంగా ఉంచండి అని ఒక కళాకారుడుగా నేను విజ్ఞప్తి చేస్తానండి. దట్ ఈస్ మై ఫిలిం దండకారణ్యం అండి. ఓకే సార్, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? సార్ ముందు పికప్ అవనమాట సార్, బాగా బాగా సక్సెస్ అవనమాట సార్. మీ ముందు అదో దేవుడు సక్సెస్ అయితే మీరు అన్నట్టు మళ్ళీ ఇంకా ఇలాంటి సినిమాలు తీస్తాను సార్. ఓకే అండి, మీ మైండ్లో ఏదో ఒక ఆలోచన ఉంటుందిగా నెక్స్ట్ సినిమా అన్న ఉంటాయినా, నేను అన్నానంటే చేస్తా. ఓకే, గాడ్స్ గ్రేస్. అయితే ముందు ఇప్పుడు ఏంటంటే నేను ముందు సినిమా పికప్ అవ్వాలి. ఓకే, పికప్ అవ్వాలి, అప్పుడు నాకు మంచి బలం వస్తుంది. ఓకే. అప్పుడు మీరు చెప్తారు నరసింహ గారు. మీ కెరీర్ జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయింది కదా సార్? అవునండి. ఆ కెరీర్ ఆ టైంలో మీరు చాలా బాధపడ్డ క్షణాలు అవునండి. ఏమైనా ఉంటే చెప్పండి కొంచెం. అంటే నాకు సినిమా పిచ్చండి చిన్నప్పటి నుంచి.